కానీ ఆ కొన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి, మన అనిల్ రెడ్డి జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేనో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మేము సినిమాలో ఆడినాము, నేనే సినిమా మినిస్టర్ గా చెబుతున్నా అన్నాడు. అంటే ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ మాట్లాడినప్పుడు కానీ, హరీష్ రావు మాట్లాడినప్పుడు కానీ ఎప్పుడూ కూడా ఎలాంటి తప్పు, ఎవరైతే మనం దోచుకున్నారో తెలంగాణని, లక్షల కోట్లు భూ కబ్జాలు చేశారో, నేరాలు ఘోరాలు చేశారో ఆ దొంగలకి వ్యతిరేకంగా మనం పోరాడాలని చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి టార్గెట్ చేసి వాళ్ళు రాక్షసులు, దొంగలు, దోపిడీదారులు, వాళ్ళకి బిర్యానీ వండుతున్న జాతి కదా పెంట బిర్యానీ అన్నప్పుడు అసలు ఏ పార్టీ కూడా మాట్లాడలేదు. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆంధ్ర ప్రాంతానికి ఒక విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తిని అయినప్పటికీ నేను ఢిల్లీలో తెలంగాణ ఇవ్వాలి అని డిఎస్పీ నళిని గారితో కలిపి నేను ఒక 6 రోజులు ఆమరణ నిరాదీక్ష చేశాను. హైదరాబాద్ లో అయితే స్వయంగా నా నాయకత్వంలో సామాజిక న్యాయ సాధన సమితి అనే బ్యానర్ మీద నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఇదే మన అద్దంకి దయాకర్ అధ్యక్షుడిగా ఉన్నాడు. రాష్ట్రాలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం, దొంగల భర్తం పడదాం అని చెప్పేసి నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ రోజు అందరూ ఒక కేసీఆర్ తప్ప తెలంగాణలో ఉన్నటువంటి టాప్ లీడర్స్ అందరూ అన్ని పార్టీల వాళ్ళు నా దీక్షకు వచ్చి సంఘీభావం నాకు తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ జాతిపితగా చెప్పుకునేటువంటి కొండా లక్ష్మణ బాపూజీ గారు నా దీక్షను ప్రారంభించారు ఇందిరా పార్క్ లో. దానికి కవిత గాని, మన గద్ద గారు కానీ, బీజేపీ నుంచి మన గవర్నర్ విద్యాసాగర్ గారు కానీ అందరూ శ్రీనివాస్ గారు సిపిఐ నారాయణ గారిది, కవిత గారి 2 బయటలు ఉన్నాయి, ప్లే ఒకసారి చూద్దాం. ఒక్కసారి సిపిఐ నారాయణ గారిది, కవిత గారి 2 బయటలు ప్లే అవుతాయి, చూద్దాం సార్. రాష్ట్రం కోసం మన ప్రాణత్యాగం మనం చేసుకుంటే సినిమా యాక్టర్ అయిన పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి ఈనాటి వరకు మనకు వ్యతిరేకమే. ఇవాళ కూడా ఆయన మాట్లాడుతున్నాడు, తెలంగాణ నాయకుల దిష్టి కళ్ళతోని కోనసీమ పాడైంది అంటున్నాడు. మనం ఎన్నడూ దిష్టి పెట్టలే. కోనసీమ బాగుంది, కోనసీమ ఎట్లుందో అట్లా తెలంగాణ కావాలనుకున్నాం తప్పితే ఏనాడు కూడా తెలంగాణ బిడ్డలకు మనస్సు చిన్నగా ఉండదు, పెద్దగా ఉంటుంది, పెద్దగా ఆలోచిస్తాం. మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. ఈ 12 సంవత్సరాల్లో మేము ఎప్పుడు కూడా ఒకటే మాట అన్నాం, జై తెలంగాణ, జై ఆంధ్ర అన్నాం. తెలంగాణ ఎంత బాగుందో ఆంధ్ర కూడా బాగుండాలన్నాం. నేను ప్రత్యేకంగా లోక్సభలో నిలబడి ఆంధ్రకు ప్రత్యేక హోదా కూడా ఇవ్వాలని అడిగిన. మేము తెలంగాణ వాళ్ళం ఎప్పుడు కూడా పక్కోంది గుంజుకోవాలని చూడం. పక్కోడు బాగుంటే మా కళ్ళు మండయి. మేం బాగుండాలని కోరుకుంటాం తప్పితే పక్కవాడు చెడిపోవడాలని ఎప్పుడు కోరుకోలేదు. ఇప్పుడే చూశాను, అఖండ 2కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది. మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల మీద భారం వేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం? కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానీకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు. మీరేగా సూచిస్తున్నారు. మళ్ళీ అతను అరెస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది? ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు. ఐబొమ్మ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని. ఇప్పుడు ఆయన జైలు పెట్టి ఇంకా చాలా మంది వస్తారు. ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాకూర్తంగా సంపన్న వర్గాలు ఊడిగం చేస్తూ సామాన్య ప్రజానికాన్ని జోగులు కొట్టేసేటువంటి, తిరుక్షోభం చేసేటువంటి అయిపోతున్నారు. ఇంకా రాబోతున్న సినిమాలు 6-7 సినిమాలు రాబోతున్నాయి. అవి ఎందుకు పెంచుతారు ఇంకా అంటే అట్లా పెంచుకుని పోయి ప్రజలను భారం వేస్తుంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు చాలా మంది పుడతారు. వాళ్ళు వారుకున్న తర్వాత అది ఎవరు చూస్తారు? అంటే సినిమా థియేటర్లకి ప్రజానికానికి దూరం చేస్తున్నారు, కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇలాంటి విలాసవంతమైన సినిమాలు తీసి వాళ్ళు నష్టం భయం. నారాయణ గారిది వేరే బయట ఏదో ప్లే అయినట్టుంది. ఓకే, రైట్, మాట్లాడండి. వేల్పూర్ శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి, కవిత గారు మాట్లాడారు కదా, చెప్పండి ప్లీజ్. 1 minute లో చెప్పండి, సమయం తక్కువ ఉంది. రైట్, అదే కవిత గారు చాలా బాగా మాట్లాడారు. అయితే కవిత గారు మాట్లాడేటప్పుడు ఒక్క మాట యాడ్ చేస్తే బాగుండేది. గతంలో నా తండ్రి కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఏ సంబంధం లేదు, వాళ్ళ జీవితంలో ఎప్పుడు తెలంగాణకి వెళ్ళలేదు, హైదరాబాద్ రావలేదు. జీవితంలో ఒక్కసారి కూడా తెలంగాణకి వెళ్ళిన వాళ్ళు హైదరాబాద్ రాని వాళ్ళని కూడా దూషించాడు, రాక్షసులు అన్నాడు, దొంగలు అన్నాడు. మరి వాళ్ళు కూడా క్షమాపణ చెప్పలేదు, వాళ్ళకి మరి జ్ఞానం లేదు. వాళ్ళ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లా మాట్లాడుతున్న వల్ల మేమంతా బాధపడుతున్నాము, ఆయన క్షమాపణ చెప్పాలని చెప్తే చాలా ఆవిడ యొక్క స్థాయి పెరిగేది. అదేవిధంగా
నారాయణ గారు కూడా, ఎందుకంటే కవిత గారు కూడా నా దీక్షకు వచ్చి ఆవిడ చాలాసేపు దగ్గర ఒక అర్ధగంట కూర్చున్నారు. అందువల్ల కవిత గారి మీద కూడా నాకు ఆ గౌరవం ఉంది, నేను దాన్ని కాదంటలేదు. అయితే ఇక్కడ నారాయణ గారు కూడా ఆయనకి చికెన్ ముక్కలు ఇస్తే రాష్ట్రాన్ని కాదు పార్టీలను కూడా ఎవడో పడితే అది తాకట్టు పెడతారు. దొంగలకి, అవినీతి పరులకి, దోపిడీదారులకి, ఎవడైతే ఉగ్రవాదులు ఉంటారో వాళ్ళకి ఈ సిపిఐ పార్టీని నాకు తెలిసి ఒక 100 సార్లు తాకట్టు పెట్టుంటాడు. ఎలాంటి నారాయణ పవన్ కళ్యాణ్ గారిని బత్తం చేయాలంటాడు. ఏది రాష్ట్రంలో ఉన్న అందరూ ప్రజలను 5 కోట్ల మంది నీచంగా మాట్లాడితేనేమో దాని మీద మాట్లాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు ఇట్లా అన్నారు, దిష్టి తగిలిందంటే వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పు తప్పులే. కానీ వాళ్ళేమో నువ్వు బత్తం చేయాలంటావు. కానీ అక్కడ చేసినటువంటి అరాచకాలు, దోపిడీలు, తెలంగాణ ప్రజల సహజ వనరులని దోచుకుని అధికారాన్ని దోచుకున్న దొంగలనేమో నువ్వు వాళ్ళతో సపోర్ట్ చేస్తున్నావు. అందువల్ల నారాయణ యొక్క పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయన ఏం మాట్లాడతాడో ఏంటో అనేది. అదే విధంగా కవిత కూడా ఒక్క మాట యాడ్ చేస్తే చాలా చాలా బాగుంది. రామ్మోహన్ గారు, బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టుగా ఎవరు మాట్లాడినా, ఏ పార్టీ అయినా, ఏ ప్రాంతం అయినా, ఏ కులం అయినా, ఏ మతం అయినా దాన్ని మన తప్పుని తప్పుగా చెప్పాల్సిందేనో. చెప్పినప్పుడు ఇలాంటి అన్ని వస్తాయి అంతే. అయితే నేను పొలం మాట్లాడితే మనమేం మాట్లాడకూడదు, పలానా బీసీ ఓడో, ఎస్సీ ఓడో, కాపోడో మాట్లాడితే మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు అంటే కుదరదు. అది అయిపోయింది. ఇప్పుడే గతంలో 40 సంవత్సరాల క్రితం మీరు నియంత్రణగా ఉన్నారు, రూల్ చేశారు. ఇప్పుడు చల్లదు అది. ఇది ప్రజాస్వామ్యం. ప్రెసిడెంట్ మోడీ గారు కూడా ఢిల్లీలో ఉన్నాడు, ఆయన ఛాయ్ అమ్ముకుని ప్రధానమంత్రి అయ్యాడు. అందువల్ల ఇదేం రాజులు పరిపాలిస్తున్న దేశాన్ని డెఫినెట్ గా ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేస్తారు, దానికి మనం ఆన్సర్ చేయాలి. తప్పు చేసిన క్షమాపణ చెప్పాలి, ఏ పార్టీ అయినా. రైట్ సార్, మళ్ళీ వస్తా సార్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. సార్ నమస్తే సార్. లక్ష్మణరావు గారు నమస్తే. లక్ష్మణరావు గారు, ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ గారు చేసి